6 గంటల రాష్ట్ర నాయకులు స్టేజ్ మీదకి చేరువేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా స్వాగతం పలకాల్సినటువంటి ప్రజా పోరాటాలు రైతుల ఐక్యత జెండా ఎర్ర జెండా ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు అధ్యక్షులు, వేదికపై ఉన్న నాయకులందరికీ, ఇక్కడ హాజరైనటువంటి రైతులు, ఇతర మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 1300 ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం. ఆ సందర్భంగా కలెక్టర్ గారి గ్రామంలోకి వచ్చినప్పుడు రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేయడం, జరిగిన చిన్న సంఘటన ఆధారం చేసుకొని ఇక్కడ ఉన్న రైతులందరిపైన కేసులు పెట్టడమే కాదు, వాళ్ళు అరెస్ట్ చేసే పేరుతో అర్ధరాత్రి 1:30కు మొత్తం కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్లు బంద్ చేసి, గ్రామాలపైన పడి చాలా పెద్ద ఎత్తున అరెస్టులు చేసి, ఆడవాళ్ళను అవమానకరంగా మాట్లాడి, తాకరాని చోట్ల తాకి, ఇలాంటి అనేక అఘాయిత్యాలు జరిగినాయి అని చెప్పి ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు మీ అందరూ నాతో సహా కమ్యూనిస్ట్ నాయకులందరికీ చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ముఖ్యమంత్రి గారిని అడిగాం, అయ్యా మీరు ఈ గ్రామాల్లో భూములు తీసుకుంటున్నప్పుడు చట్టాన్ని పాటించారా? రైతుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకోవాలంటే అది నీటిపారుదల ప్రాజెక్టు కోసం కావచ్చు, లేదా ఇంకేదైనా ఫ్యాక్టరీ కోసం కావచ్చు, భూమి తీసుకోవాలనుకుంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, చట్టం ఉంది. 2013 సంవత్సరంలో, అంటే ఇప్పటికి 11 సంవత్సరాల కింద ఢిల్లీ పార్లమెంట్లో ఆ చట్టం చేశారు. ఆ చట్టంలో ఉన్నది ఏంటంటే, గవర్నమెంట్ అవసరం ఏదైనా ఉండి రైతుల భూములు తీసుకోవాలంటే పంట పండిన భూములు తీసుకోవాలి, పంట పండే భూముల్ని అసలు తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా 2 పంటలు పండి నీటిపారుదల సౌకర్యాలు ఉన్న భూమి జోలికే పోకూడదు అనేది చట్టంలో ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ప్రదర్శనలు, పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేస్తే గవర్నమెంట్ నుంచి ప్రకటనలు చేశారు. లగచర్ల ప్రాంతంలో మేము తీసుకుంటున్న భూమి 1300 ఎకరాలు బీడు భూములవి, కొండలు గుడ్లు పెట్టిన భూములు, అట్లాంటి భూములు తీసుకోవడానికి అభ్యంతరం ఉంది, చట్ట ప్రకారమే చేస్తున్నామని చెప్పారు. కానీ మేము ఆ రోజు చూసినప్పుడు రోడ్డు పొడుగుతా బస్సు వేసుకుని వచ్చాం, మీ అందరికి తెలుసు. ఆ బస్సులో వస్తున్నప్పుడు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎటు చూసినా పచ్చటి పొలాలు దర్శనం ఇచ్చినాయి నాకు. 2 పంటలు పండే భూములు ఇవన్నీ. అంతేకాదు ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు, బోరు బావులు కనపడినాయి, డ్రిప్ ఇరిగేషన్లు కనపడినాయి, బావుల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇంత పచ్చటి పొలాలని, మాగాణి భూముల్ని, బంగారం పండే మెట్టచేయాలని, ఫార్మాసిటీ పేరుతోటి మందులు, ఇంజక్షన్లు తయారు చేసే, విషాలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడితే ఇక్కడ జనమేం కావాలి? ఈ భూమి నమ్ముకొని పిల్ల పాపలతో సుఖంగా హాయిగా ఉంటున్నటువంటి గిరిజన జనం ఎక్కడికి పోవాలి, ఏ దిక్కుకు పోవాలి, ఎట్లా బతకాలి?
మరి మీరు చెప్పే ప్రకారం ముఖ్యమంత్రి గారు మీరు చెప్పే ప్రకారం అవి బీడు భూములు కాదు, తొండల గుడ్లు పెట్టే భూములు కావు, మేము మా కళ్ళారా చూసాం, మా కళ్ళు మీరు నమ్మకపోతే వీడియోలు తీసి తీసుకొచ్చాం, దీన్ని పిక్చర్ చేసి సినిమా తీసి తీసుకొచ్చాం చూడండి అని చెప్పి చూపించాం ముఖ్యమంత్రి గారికి. మీ గోడను వినటానికి మీరు పోయి చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ మీ తరఫున మీ గొంతుని మా గొంతుగా చేసుకొని ముఖ్యమంత్రి గారికి వినిపించాం హైదరాబాద్లో. ఈ గోడంతా విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో పడ్డాడు, ఇది నాకు పాడు పేరు వస్తుంది అనుకున్నాడు. చెప్పాం మేము, మీరు ఇదే పద్ధతిలో పోతే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీకు వాళ్ళ మహిళా సోదరిమణులు చెప్పారు ఖండాల్లో, ఏమనంటే ముఖ్యమంత్రి గారు కావాలని కాంగ్రెస్ గెలవాలని మేమందరం ఓటేసామయ్యా, ఓటేసుకున్న వాళ్ళు హైదరాబాద్ పోయి గెలిచి మేము ఓటేసి వాళ్ళకి అధికారం ఇస్తే మా పొట్టకాడి కూడు తీసేస్తున్నారు, వీళ్ళు ఈ భూములు తీసేసుకున్నారని స్థాపిస్తున్నారండి మీకు, అందుకని ఈ పాడు పేరు మీకు వద్దు అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాం, ఫార్మాసిటీని ఎత్తేస్తున్నాం అని చెప్పి చెప్పాడు. ఇది మనందరం సాధించిన విజయం. కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఎర్ర జెండాలే కాదు, ప్రజలందరి యొక్క విజయం, మీరందరూ పట్టుదలతో సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. అయితే ఫార్మాసిటీ తీసేసిన అనే మాట సంతోషంగా వినపడింది, దాని పక్కన చిన్న మెలిక పెట్టాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. ఏమిటా మెలిక అంటే, ఫార్మాసిటీ కోసం తీసుకోము, మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఉద్యోగాలు రావాలి పిల్లలకు, కాబట్టి ముఖ్యమంత్రి అయినందుకు నా నియోజకవర్గం అభివృద్ధి కావద్దా, వాళ్ళకి ఏదైనా చేసి చూపించాలి కదా, అందుకని ఇండస్ట్రియల్ పార్క్ పెడతానని చెప్తున్నాడు. ఇండస్ట్రియల్ పార్క్ పెడితే ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, ఆ రకంగా ఈ 1300 ఎకరాలతో ఇంకా కొంత భూమి కూడా తీసుకుంటాం, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇప్పుడు మనం ఆ సమస్య గురించి కూడా ఆలోచన చేయాలి. ఒక చిన్న విజయం వచ్చింది, ఫార్మాసిటీ లేదు, మందుల తయారీ లేదు, విషయాలు బయటకు రావు. మందుల తయారీ ఫ్యాక్టరీ ఉంటే ఆ ప్రాంతంలో జనానికి కూడా చాలా పెద్ద నష్టం. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇట్లాంటి మందుల ఫ్యాక్టరీలు పెట్టడానికే ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి దాదాపు 13,000 ఎకరాల భూములు సేకరించారు. అప్పుడు కూడా మేము అక్కడ ఇదే గొడవ చేశాం, ఎర్రజెండా పార్టీ తరఫున పాదయాత్ర చేశాం. నేను స్వయంగా పాదయాత్ర చేశాను ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ ఫార్మాసిటీ రద్దు కావాలని. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఒక మాట చెప్పారు, ఇబ్రహీంపట్నం ప్రాంతం రైతులకు చెప్పారు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు చేసిన పని, ఈ ఫార్మాసిటీ దాన్ని రద్దు చేస్తున్నాం, రద్దు చేస్తాం మేము అధికారులకు వస్తే. రద్దు చేయడమే కాదు, రైతుల నుంచి సేకరించిన 13,000 ఎకరాల భూములు తిరిగి రైతులకు ఇస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. అక్కడ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగితే 2 మాటలు చెప్పిండు కదా, ఒకటేమో ఫార్మాసిటీ రద్దు చేస్తామని, రెండో మాటేమో ఆ భూముల్ని మళ్ళీ రైతులకు ఇస్తామని. ఈ 2 మాటల్లో ఒక మాట అమలు చేశాడు, ఇంకో మాట ఎగ్గొట్టాడు. ఒక మాట ఏంటి, ఫార్మాసిటీ తీసేశాడు, మందుల ఫ్యాక్టరీలు తీసేశాడు, కానీ రైతులకు వాపసు ఇస్తానని మాత్రం అది అమలు జరపలే, ఆ మాట ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఆ భూమిలో 13,000 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఫార్మాసిటీ పెట్టాడంట, ఏం చేస్తాడంట, ఈ 13,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 15,000 ఎకరాల భూములు ఇంకా రైతుల దగ్గర ఆపుకుంటాం, మొత్తం 30,000 ఎకరాలు చేస్తాం. 30,000 ఎకరాలు ఏం చేస్తాం, విదేశీ కంపెనీలు పిలిచి వాళ్ళకి కబడ్డీ ఆడుకోవడానికి, గోల్ఫ్ ఆడుకోవడానికి, గోల్ఫ్ ఆడాలంటే 100 ఎకరాలు కావాలి, 200 ఎకరాలు కావాలి. ఇట్లాంటి పెద్ద పెద్దోడు బాగా బలిసినోడు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినోడు, మరి వాడు ఆడుకోవాలంటే ఆడుకోవడానికి ఈ భూములన్నీ కావాలంట, క్లబ్బులు కావాలి, హోటళ్ళు కావాలి, లేకపోతే ఇంకా రకరకాల విలాసాల సుందరీకరణ జరగాలి. ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. ఓపెన్ పత్రికల్లో వస్తున్నాయి ఇవన్నీ. అయ్యా మన దేశం పేదరికం దేశం, అంతా పేదలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, లంబాడీలు, కోయోళ్ళు, ఇంకా రకరకాల బీసీలు, చిన్న బీసీలు, చాకలి మంగలి కొమ్మరి ఇట్లాంటి చిన్న చిన్న జాతుల వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు నీ దేశంలో వీళ్ళ భూములన్నీ లాక్కొని, వీళ్ళ నోటికాడ కోళ్ళు లాక్కొని, వాడెవడో పెద్దోడు బలిసినోడు ఆడుకోవడానికి ఎన్ని తయారు చేస్తానంటున్నావు, ఇది సరైనది కాదని మనం చెప్పాం. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నం ఏరియాలో తీసేసిన ఫార్మా ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టాలని ఇడికొచ్చింది.
ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ అడ్డం పడ్డ ఎర్ర జెండా మళ్ళీ ఇక్కడ కూడా అడ్డం పడింది. అందుకే అక్కడ ఆగినట్టే ఇక్కడ కూడా ఆగింది. ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాడు. ఇంతకుముందు జహీరాబాద్ ఏరియాలో చేశాడు, ఇంతకుముందు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గ్రామాలు చేశాడు. ఎక్కడ పేదవాడి భూమి లాక్కున్నా సరే అక్కడంతా ఎర్ర జెండా పోయింది, అడ్డుకున్నది. ఇది చరిత్ర. ఇదేదో లగచర్ల వాళ్ళకి మీ లంబాడి తండాల ప్రజలకి చెప్పడానికి మాయమాట చెప్పడానికి రాలా. నేను ఇక్కడ ఎంపీకి నిలబట్టేవాడు కాదు, మీరు నాకు ఓటేసేవాడు కాదు. నేను ఎమ్మెల్యే నిలబట్టేవాడు కాదు, ఊరికి ఆఖరికి పంచాయతీ కూడా సర్పంచ్ కూడా ఇక్కడ నిలబడను, మీ ఓటు నాకు అక్కర్లేదు. దాని ఎందుకు చెప్తున్నా అంటే మీ నోటి కాడ కూడు దాక్కుంటుంటే మీరు ఊరుకోవద్దు, దానికోసం గట్టి కొట్టాడాలి. కొంతమంది అనుకోవచ్చు ఏమో మన తరాలు ఇట్లా మీరు పోతారు, 50 ఏళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు ఉన్నారు, మీ కొడుకుల సంగతి ఏంటి, కూతుర్ల సంగతి ఏంటి, మీ మనవాళ్ళ సంగతి ఏంటి? ఈ చిన్న పిల్లలు ఎదగాల్సిన వాళ్ళు, వాళ్ళు రేపు చదువుకునేది ఎట్లా, వాళ్ళు బతికేది ఎట్లా? కాబట్టి పిల్ల తరాల భవిష్యత్ తరాల రక్షణ కోసం మీ భూమి తల్లి లాంటిది. ఆ భూమి దూరం అయితే మన బతుకు లేదు. అందుకే ఆ భూమి పోకుండా కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణమైన ఇవ్వాలి, పోరాడాల్సిన అవసరం ఉంది. అట్లా పోరాడిన చోట మీరు గుర్తుపెట్టుకుని చరిత్ర అంతా చదవండి. ప్రపంచంలో ఎక్కడైనా మన దేశమే కాదు, అన్ని దేశాల చరిత్రలు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కడైనా భూమి దక్కింది అంటే, ఎక్కడైనా పేదవాళ్ళకి భూమి దక్కింది అంటే, లేదా కొత్తగా భూమి వచ్చింది అంటే, పంచారు అంటే అక్కడ ఎర్ర జెండా ఉద్యమం ఉన్నప్పుడే వచ్చినప్పుడు రాల. దాంతోపాటు ఎర్ర జెండా ఉంటే వస్తుంది భూమి అని మీరందరూ ఎవరెళ్ళ కాడు వాడు ఉండి, ఎవడు సేమ్ కాడు వాళ్ళు ఉండి ఎర్ర జెండా తెచ్చి మీ భూమి అట్ట పారితే ఆ జెండా కొట్టే భూమి రక్షించదు. ఎర్ర జెండా రక్షిస్తుంది అంటే ఎట్ట రక్షిస్తుంది? ఎర్ర జెండా ఒక మార్గం చూపిస్తుంది, ఆ మార్గంలో జనం అంతా నడవాలి. నడిచినప్పుడే, పోరాడినప్పుడే అవసరమైతే కలెక్టర్ దగ్గర ధర్నా అంటాం. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ టెంట్ కింద పెడితే చాలా మంది రాలేదు, భయపడ్డారు అన్నారు. భయపడితే భూమి రాదు, భూమి పోతుంది. ఐక్యంగా ధైర్యంగా నిలబడితే భూమి నడిచి వస్తుంది మన దగ్గరికి. అదే రకమైన ఐక్యత మనందరిలో ఉండాలి. మనం ఐక్యత ఉండడానికి ఎందుకు భయపడాలి? మనం ఎవరైనా కొట్టడానికి పోతున్నామా, దొంగతనానికి పోతున్నామా, ఇంకోటి భూమి లాక్కోవడానికి పోతున్నామా, అధర్మంగా కష్టం చేయకుండా ఒకటి జేబులో సోమ తిందామని పోతున్నామా? ఈ తప్పులు మనం చేయట్లేదు. ఆ తప్పులను చేసేవాడు వాళ్ళు. అది కూడా అడగట్లేదు. తింటే తినండి, మీరు తినండి, ఉన్నది ఉంచండి, అది వేరే సంగతి, గవర్నమెంట్. కానీ మా జోలికి మాత్రం రావద్దు, మా పిల్లల జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు. భూమి జోలికి వస్తే కబడ్దారు మేము అడ్డం పడుతాం, మా ప్రాణాలను అర్పిస్తున్నప్పుడు భూమిని చూపెడతాం అనే పట్టుదలతో పోరాటం చేస్తే తప్పకుండా మనం ఆశయం సాధిస్తాం. ఇప్పుడు మనం దండేశాం అంబేద్కర్. ఏం చెప్పాడు అంబేద్కర్? ఇప్పుడు నేను పార్లమెంట్లో చట్టం అని చెప్పానే, పార్లమెంట్లో 11 ఏళ్ల కింద ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం పేదవాడి భూమి జోలికి పోకూడదు అని చట్టం చేశారు. ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది. అందుకే ఈయనంటే పడట్లేదు వీళ్ళకి, పాలకులకి, పరిపాలన ఉన్న బీజేపీ వాళ్ళకి ఈ అంబేద్కర్ అంటే పడట్లేదు. ఎందుకని రాజ్యాంగం రాశాడు, రాజ్యాంగంలో హక్కులు ఇచ్చాడు, హక్కుల్లో చట్టాలు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. అంతకుముందు నీ వాంఛన ద్వారా నీ కాలుమొక్తా అన్న పేదవాడికి కాస్త గుండె ధైర్యం వచ్చింది, కాస్త బుర్రకు చదువెక్కింది, చదువెక్కిన తర్వాత కాస్త ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు బాగుపడుతున్నారు, తెలివి వస్తుంది, తెలివి వస్తే ప్రశ్నించడం వస్తుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే వాడు భూస్వామి అయినా కామంది అయినా సరే, ఏమయ్యా నువ్వు మమ్మల్ని బతికించావా, నువ్వు ఎందుకు మా మీద పెత్తనం చేస్తున్నావు అడిగే ధైర్యం, గుండె ధైర్యం ఇస్తుంది ఆ రాజ్యాంగం మనకి ఇచ్చింది అంబేద్కర్. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చి ధైర్యం ఇచ్చాడు కాబట్టి పేదవాళ్ళంతా తిరగబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని బదనాం చేయాలనేది బీజేపీ వాళ్ళ పండుగ. ఈ మధ్య రాజ్యసభలో, పార్లమెంట్లో ఆ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగానికి అమలు వచ్చే రోజుని పండుగ జరుపుకుంటారు. పార్లమెంట్లో చర్చ మొదలు పెట్టారు. మాట్లాడిన వాళ్ళంతా అంబేద్కర్ గురించి, ఆయన గొప్పతనం గురించి, పేదలకు ఆయన ఇచ్చిన అండ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఒళ్ళు మండుతుంది. బీజేపీ హోంమంత్రి, ఆయన పేరేంటి, అమిత్ షా. ఈ అమిత్ షా గారు లేచి
భరించలేకపోయాడు. అరే అందరు అంబేద్కర్ 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 అన్న ఏంటంటే అంబేద్కర్ అన్నిసార్లు అంబేద్కర్ అని నోట్లో పలుకుతున్నారు మీరు. అన్నిసార్లు అంబేద్కర్ తెలిసిందనకంటే అదే అన్నిసార్లు దేవుడిని తలుచుకుంటే పుణ్యం వస్తుంది అన్నాడు. దేవుడిని తలుచుకుంటే పుణ్యం వస్తుందో లేదో మనకు తెలియదు. దేవుడు ఉండడం లేదో మనకు తెలియదు. ఉన్నాడు అనుకున్నా ఉంటాడు, లేడు అనుకుంటాడు లేడు. దండం పెట్టుకున్నాడు. కానీ ఉన్నాడు లేదని తేడా లేకుండా నేను ఉన్నానని చెప్పిన వాడు అంబేద్కర్. ఉన్నది లేదు అని తేడా లేకుండా కళ్ళెదురుగా కనపడుతుంది రాజ్యాంగం పుస్తకం. ఆ రాజ్యాంగం పుస్తకం ఆధారంగా మన రిజర్వేషన్ వచ్చింది, భూమి వచ్చింది, పట్టా వచ్చింది, హక్కు వచ్చింది, సమానత్వం వచ్చింది, కులమత తేడా లేవు, ఆడమగ తేడా లేవు అనే సూత్రం వచ్చింది. మరి అట్లాంటి అంబేద్కర్ అవమానించినటువంటి ఎంత కండకారం ఈ బీజేపీ వాళ్ళకి. ఆ రకంగా పాలకవర్గాలు ఉన్నాయి. వాస్తవానికి అట్లాంటి మాట అన్నప్పుడు 4 తగ్గిపోయాలి, మంత్రివర్గం తీసేయాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారికి నిజంగా అంబేద్కర్ మీద కానీ ఈ దేశ రాజ్యాంగం పట్ల కానీ గౌరవం ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే హోంమంత్రిని తక్షణమే భద్రం చేయాలి. చేయట్లే. ఆయన కూడా సమర్థిస్తున్నాడు అంబేద్కర్ మోడీ అమిత్ షా. ఎందుకని? వాళ్ళ బుద్ధి అది. అంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఓటు ముందు ఏం మాట్లాడుతాడో అది వేరే సంగతి. ఒకసారి ఓటు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మారిపోతాడు. వాడు మళ్ళీ ఆటంటే ప్రేమగా పిలుస్తాడు. ఎందుకు మధ్యలో ఉన్న తల కింద అయితే వీడు నదిలోకి పోతాడు. అందుకని ఓడ దాటిన దాకా ఓడమల్లయ్య ఓడమల్లయ్య అని మంచిగా మాట్లాడతాడు. ఒడ్డు జారనే బోడి మల్లయ్య అన్నాడు. ఓడమల్లయ్య అన్నాడు, బోడి మల్లయ్య అన్నాడు. అంటే అవసరం తీరింది. ఇప్పుడు మన గతి కూడా అదే. ఓటేసినాడు మంచిగా అమ్మ అక్క బాగున్నావా అందరినీ రామ్ రామ్ శ్రీరామ్ అని పలకరిస్తాడు. కానీ గద్దెక్కిన తర్వాత నీ భూమి లాక్కోవడం, నీ హక్కు లాక్కోవడం, నీ ఉద్యోగం లాక్కోవడం, నీకు ఇస్తాన పైసలు ఇవ్వకపోవడం, పథకాలు అమలు చేయకపోవడం. ఏమన్నాడు? నీకు ఎకరానికి 10,000గా ఇచ్చేది కేసీఆర్, మాకు ఓటెత్తే 15,000 ఇస్తా అన్నాడు ఎకరానికి. అనడం లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఓటు వేసిన అధికారంలోకి వచ్చింది సంవత్సరం అయింది. గొడ్డ 4 మంది వేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టు 15,000 వస్తే ఓటు వేస్తే 15,000 రాకపోతే ఉన్న 10,000 ఊడిపోయింది. ఇంతవరకు రావట్లేదు. మీకు వస్తున్నాయి ఏమన్నా? రావట్లేదు. ఒక్కసారి ఏదో 5,000 ఇచ్చినాడు ఎకరానికి. తర్వాత ఆ జాసే లేదు. ఇంకా చాలా ఉన్నాయంటే చెప్పుకుంటూ పోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. మొదటి సంవత్సరం 5,000 కూడా ఇవ్వలేదా? అక్కడక్కడ 5,000 ఇచ్చారని చెప్పారు. నాకు చెప్తున్నా ఇక్కడ ఇవ్వలేదన్నమాట. ఇది 5,000 ఎప్పుడు కూడా ఇవ్వలేదు. పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. కేసీఆర్ ఓడించాం మనం. కేసీఆర్ ఎందుకు ఓడించాం? తెలంగాణ వస్తే మొత్తం ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నాడు. అబద్ధం చెప్పాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది. కేసీఆర్ దించేసాం. మళ్ళీ కాంగ్రెస్ని ఎక్కించాం. ఈయన ఏం చెప్పాడు? ఒక్క సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరం అయిపోయిందిగా. డిసెంబర్ 7, 9 ఎక్కాడు. సంవత్సరం దాటింది. ఇప్పుడు మరి 2 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చిన లక్షలకి రాలేదు. ఏదో కాకి లెక్క చెప్తున్నారు. 10,000 ఇచ్చా 15,000. పోను నువ్వు చెప్తే కాకి లెక్క కరెక్ట్ అనుకున్నా 10,000 కదా, 2 లక్షలేమేని అంటే మాట తప్పుతున్నాడు. ఈ రకంగా మాట తప్పడం అనేది అన్నింటిలో జరుగుతుంది. అది ఎన్ని పథకాలు అంటే చాలా పథకాలు చెప్పాడు. మొత్తం 400, 420 లెక్క చెప్తున్నారు. ఇవన్నీ చదివి చూసి వెనకది ముందు వెనక ఎన్ని ఉన్నాయి మొత్తం అయిన ఎన్ని కానీ ఎన్ని అని ఏం కనపడలే. ఒక్కటి కనపడుతుంది. ఆడవాళ్ళని బస్సు ఎక్కింటే మాత్రం చేశాడు. ఇక మాత్రం మిగతా ఏమి జరగట్లేదు. బస్సు ఎక్కుతున్నారు మీరందరూ ఎక్కుతున్నారు కానీ బస్సు దొరకట్లేదు. బస్సు అయితే ఎక్కడించారు కానీ బస్సులు దొరకట్లేదు. మగవాళ్ళకి సీట్లు కూడా దొరకట్లేదు. ఈ రకమైన పరిస్థితి వాగ్దానాలకు ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే, అయ్యా సంవత్సరం అయిపోయిందని పండగ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చేసుకోండి, అభ్యంతరం లేదు. మనం కూడా సపోర్ట్ చేసాం. సిపిఎం పార్టీ కూడా పోటీ చేసింది. మిగతా అన్ని కూడా కాంగ్రెస్ గెలిపిమని చెప్పాం. ఎందుకంటే కేసీఆర్ సరిగ్గా పరిపాలన చేయట్లేదని. నువ్వు మంచోడు అనుకున్నావు, పోటీ వేయమన్నావు. మంచోడు అంటే మంచం అంతా చెడగొట్టినట్టు. ఇప్పుడు నువ్వు సంవత్సరం అయిన తర్వాత ఏం చేస్తున్నావు చూస్తే సరిగ్గా చేయట్లేదు, చెప్పిన మాట అమలు చేయట్లేదు. చెయ్యకపోగా
ఇచ్చిన మాట అమలు చేయకపోగా కొత్త మాటలు చెప్తున్నాడు. హైడ్రా అని ఇల్లు కొలగొడుతున్నారు హైదరాబాద్లో, మూసీ ప్రాజెక్టును గుడిసెలు కొలగొడుతున్నారు, సహచరులు భూమి లాక్కుంటున్నాడు. ఈ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. అందుకే చెప్పాము రేవంత్ రెడ్డికి, అయ్యా మేము ఫ్రెండే, మీకు ఎర్ర జెండా కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించింది, కానీ జనానికి మేలు జరుగుతున్న అంచనాతో సమర్థించాం. మేలు జరగకపోతే మళ్ళీ ఇదే ఎర్ర జెండా, ఓటేసిన ఇదే ఎర్ర జెండా, మిమ్మల్ని సమర్థించిన ఇదే ఎర్ర జెండా మళ్ళీ బొడ్లో చేసి నిలేసి అడుగుతాం. ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి, లేకపోతే మళ్ళీ మీకు ఎసరు పెడతాం. ఎర్ర జెండాకు గద్దె ఎక్కడం తెలియదు, కానీ ఉన్నవాడిని తీర్చడానికి మాత్రం తగినంత శక్తి ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ ప్రజల్లోకి తీసుకుపోవడానికి, ఊరు చెప్పడానికి, డబ్బు వేయడానికి మేము ఎప్పుడు అడిగినే ఉంటాం. పేద ప్రజల పక్షాన వాళ్ళ కన్నీళ్ళు వచ్చినా, కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎర్ర జెండా అండగా ఉంటది. భూమి కోసం, భూమి హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఉన్న జెండా ఇది. నైజాం సర్కారునే లెక్క చేయలే ఎర్ర జెండా. నైజాం సర్కారు తెలంగాణను పరిపాలించినప్పుడు ఎంత హుకుం చెలాయించాడు. అయినా సరే దానికి వ్యతిరేకంగా పేదవాడైన తెలంగాణ పేదవాడిని, పక్క చిక్కిన వాడిని కూడా బంధుకు పట్టించినటువంటి జెండా ఎర్ర జెండా. ఆ రకంగా పోరాడి 4,000 మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు అర్పించి 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీది. అట్లాంటి విరోచన చరిత్ర ఉన్నటువంటి ఎర్ర జెండా, భూమి పంచిన చరిత్ర ఉన్నది, భూమి సాధించిన చరిత్ర ఉంది. ఈ చరిత్రతో, ఈ అనుభవంతో లగచర్ల భూములు కూడా ఎక్కడికి పోకుండా రక్షించే సత్తా ఎర్ర జెండాకు ఉంటుంది. ఆ విశ్వాసంతో మీరు ముందు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక విజయం సాధించాం, ఫార్మాసిటీ లేదని చెప్పాడు, అంతవరకు సంతోషం, ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. కానీ రెండో మాట ఏదైతుందో ఇండస్ట్రియల్ పార్క్ అనేది, అది కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తోంది, నువ్వు ఫార్మా కంపెనీ కోసమైనా, ఇండస్ట్రియల్ పార్క్ కోసమైనా సరే గవర్నమెంట్ అవసరం కోసం భూమి తీసుకుంటే పండన భూమే తీసుకోవాలని చట్టం చెప్తోంది. ఎక్కడ పండన భూమి దొరకకపోతే అప్పుడు రైతు భూమి జోలికి రావాల్సి ఉంటుంది. అప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు 4 రెట్లు కట్టియాల్సి ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఈ రోడ్డు పక్కన ఎంత ఉంది ఎకరం? 1 రూపాయలు. 80 లక్షలు అనుకున్నా సరే 3,20,00,000 ఇవ్వాలి ఎకరా, 4 రెట్లు ఇవ్వాలి, అంత డబ్బు వస్తుంది. కానీ మనం అనేది భూమి ఇస్తామని అంటలే, ఎక్కడైనా పక్కన భూమి ఉంటే తీసుకో, ఉందా లేదా అని చూస్తే ఎక్కడైనా లేకపోతే అప్పుడు మన దగ్గర రావాలి. ఉంది అని మేము చూపించాం. నా ఎర్ర జెండాకు అడ్రస్లు బాగా తెలుసు, భూములు ఎక్కడెక్కడ ఉంటాయో ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదు, కానీ మా దగ్గర మాత్రం ఇస్తుంటారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి భూముల కోసం సర్వేలు చేసి ఆ రకంగా భూముల పోరాటాలు చేసిన చరిత్ర మా ఆఫీసులకు ఉంటుంది, మా నాయకులకు ఉంటుంది. మేము చెప్పాము ఇక్కడ కూడా భూమి ఉంది, 1156 ఎకరాల భూమి ఉంది ఇక్కడ, గవర్నమెంట్ భూమి. ఈ 1156 ఎకరాలు కావాలంటే నువ్వు ఇల్లు కట్టుకో, భూమి దగ్గర ఫ్యాక్టరీలు కట్టుకో, నువ్వు ఏదైనా కట్టుకో, ఇంకెవరిదైనా సమాధి కూడా కట్టుకో. 1156 ఎకరాలు ఎవరిది? పేదల అంబాడిది కాదు, అది పేదల అంబాడిది కాదు, కోయేది కాదు, బీసీది కాదు, ఎరకల్ది కాదు, యానాదిది కాదు, చాకల్ది కాదు, మంగల్ది కాదు, పెద్ద దొరల్ది. దొరల భూమి ఉంది. గతంలో 5 సార్లు ఎమ్మెల్యే చేసిన దొర, ఆ దొరది 1156 ఎకరాలు ఇక్కడే ఉంది పక్కన. ముఖ్యమంత్రి గారు చూడు, కళ్ళు తెరుచుకొని చూడు, కాదు కళ్ళ చూడు పెట్టుకొని చూడు, ఆ 1156 ఎకరాలు తీసుకో. ఆ 1156 ఎకరాలు తీసుకుంటే తప్పనిసరిగా మీ ప్రాజెక్ట్ నెరవేరుతుంది. మేము ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా అడిగాం, ఇదే మాట అన్నాం. ఆయన వెంటనే గుర్తొచ్చింది, ఎందుకంటే ఆ భూమి మీద పోరాటం జరిగినప్పుడు ఆయన కూడా పాల్గొన్న స్టేట్మెంట్లు ఇచ్చాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ భూమిని సాధించాల్సిందే. ఆ భూమి పోరాట నాయకత్వం వహించిన వాడు నా పక్కన ఉన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు వెంకటరాములు గారు, ఆయన చెప్తాడు మొత్తం కథ అంతా మీకు. వెంటనే ముఖ్యమంత్రి గారితో నేను ఈ మాట చెప్తుంటే ఆయన నాతో మాట్లాడుకుని ఎదురు కూర్చున్న వెంకటరాములు, ఏ వెంకటరాములు ఆ భూమి అట్లే ఉందా అని అడుగుతుండు. వెంకటరాములు చెప్పాడు, ఉందండి ఆ భూమి ఉంది, ఖాళీగానే ఉంది, మనం చేయొచ్చు అని. దాంట్లో పోతే లీగల్ చిక్కులు వస్తాయేమో అంటున్నాడు. లీగల్ చిక్కులు అంటే కోర్టు కేసులు వస్తాయేమో అంటే, దొరల భూమి దగ్గరికి పోతే కోర్టు అడ్డం వస్తుందా? పేదల అంబడివాడి భూమి దగ్గరికి పోతే మాత్రం కోర్టు అడ్డం రాదా? ఆడ కోర్టు అడ్డం వస్తుంది, ఎర్ర జెండా అడ్డం వస్తుంది ఇక్కడ లంబాడి భూమికి. అందుకే ఆ లీగల్ చిక్కులు ఉంటే కోర్టు ఫైట్ చేద్దాం. లీగల్ చిక్కులే నడుస్తాయి.
మనం పోయి భూమి మీద ఆక్రమించుకుందాం. ఆ 1156 ఎకరాలు చూపించి ఎర్ర జెండాలు పాతి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, రెడీగా ఉండండి అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఆయన వాగ్దానం చేశాడు మాకు. ఏమనంటే, నేను ఇప్పుడు మీకు వాగ్దానం చేస్తున్నా, 1150 ఎకరాలు దాంట్లో కడదామా, లేదు 1156 లీగల్ చిక్కులు నేను అంటుంటే ఇంకో మాట కూడా చెప్పి, ఆ 1150 ఇంకా ఎదుగుదాం, ఇంకా గుట్టలు రాళ్ళు బోర్డు ఎక్కడ ఉంటే అక్కడ ఎదుగుదాం అంటే మీరు ఎదగండి, ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే లగచర్ల భూమిని తోలిపోము అనే వాగ్దానం కూడా అప్పుడు చేశాడు. ఆ వాగ్దానాన్ని మేము చూస్తున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఆ వాగ్దానాన్ని అమలు చేసే దానికోసం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూస్తాం, ఆ అడ్రస్లని ముఖ్యమంత్రికి చెప్తాం. ఆ రకంగా ఈ అడ్రస్ మార్చే విధంగా కొట్లాడుతుంది ఎర్రజెండా. ఆ రకంగా ధైర్యం మీరు ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే ఇంకా అన్ని పట్టించుకోకుండా ఇంట్లో పడి నిద్రపోవడం కాదు. ఎప్పుడైనా పోరాడాలంటే పోరాటానికి రావాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఏమి లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు జనం, ఎర్రజెండా వాళ్ళని. వీళ్ళే నాయకులు వచ్చి మాకు కాగితాలు ఇస్తున్నారు అనుకుంటే మాత్రం వాళ్ళు ఆగరు, భూములు లాక్కుంటారు. అట్లా కాదు, భూమి జోలికి పోతే చీమల పొట్టలాగా జనం బయటకు వస్తారు, మన అసలు ఊరికి రాణియరు వీళ్ళు అని అనుకుంటే మాత్రం భయపడుతుంది గవర్నమెంట్. అందుకే జనం పోగు కాకుండా ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? నేను 4 మాటలు విధంగానే అయిపోతా. ఇక్కడ మీటింగ్ పెడితే ఒక 500 మంది వచ్చారనుకో, 1000 మంది వచ్చారనుకో, వాళ్ళకి ఈ మాట శక్తి ఇస్తుంది, ఈ మాట చైతన్యం ఇస్తుంది, వేస్తుంది దారి కనపడటానికి. ఆ టార్చ్ లైట్ వాళ్ళకి కనపడకూడదని రానిలే మీటింగ్. కానీ ఆ టార్చ్ లైట్ దగ్గరికి వాళ్ళు రాకపోయినా వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ పోతుంది, ఎట్లా పోవాలో మాకు తెలుసు. అందుకని వాళ్ళ కనపడతాం పంపిస్తాం, వాళ్ళ ఇంటికి పోతాం, పలకరిస్తే వాళ్ళ కదా రేపు ఎల్లుండి జనం ఒక్కొక్కడు బాధపడ్డ ప్రతి ఒక్కడు పోగాక తప్పదు, ఈ పోరాటం ముందుకు సాగ తప్పదు, మనం అంతిమంగా విజయం సాధించక తప్పదు. ఆ విశ్వాసంతో మీరు ఉండండి. ఆ మాట చెప్పడానికే ఈరోజు వచ్చాం. రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు, ఆందోళనకు మీరంతా సిద్ధంగా ఉండండి. ఈ భూమి హక్కు నిలుపుకునే దానికోసం, సాధించే దానికోసం, మన పిల్లల భవిష్యత్తు అంతా పదిలంగా కాపాడుకునే దానికోసం పోరాడదాం. ఆ పోరాటంలో మీ ప్రతి అడుగులో సిపిఎం పార్టీ, రాష్ట్ర పార్టీ అడుగులో అడుగేసి మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన అమాయక ప్రజల పైన పెట్టిన కేసులు ఎత్తేయాలి, ఇది కూడా చెప్పాం ముఖ్యమంత్రి గారికి. తప్పకుండా విచారిస్తామన్నారు. అట్లాగే సంబంధం లేని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. తర్వాత అక్కింపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 252లో అక్రమ పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారి పట్టా పాస్బుక్లు రద్దు చేయాలి. ఇది తప్పకుండా తెలుసుకుంటా నేను. ఇది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సర్వే చేసి నిజంగా ఎవరైతే ఆస్తులు ఉంటారో వారిని గుర్తించాలి, బలవంత భూసేకరణ వెంటనే ఆపాలి. ఈ సమస్యలన్నీ కూడా సిపిఎం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక లేఖ రాస్తాం, ఒక మెమరాండం ఇస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్వయంగా కలుస్తాం. ఆ రకంగా ముందుకు సాగుదాం. ఏమైనా ఫైనల్గా రాబోయే కాలంలో మీ ఐక్యతే మీ భూమికి రక్షణ. మీ ఐక్యత ఉన్నప్పుడే, మీరు పోరాటానికి సిద్ధమైనప్పుడే దానికి అండగా ఎర్రజెండా ఉంటుంది. ఆ రకమైనటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.